భక్తి జీవితంలో నీ స్థానం ఎక్కడుంది? ప్రార్థనలో, పరిశుద్ధతలో, నీతిగా బ్రతుకుటలో, యథార్థంగా జీవించటంలో నీ స్థానం ఎక్కడుంది? ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు దిగజారిన స్థానంలో ఉన్నావేమో, అట్టడుగు స్థితిలో ఉన్నావేమో. పక్షిరాజు నుంచి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు అట్టడుగు స్థితిన, దరిద్రమైన స్థితిలో, దీనమైన స్థితిలో, భక్తిహీనతలో నీవు ఉండడానికి వీలు లేదు. నీవు పక్షిరాజు వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాల్లో నువ్వు నివసించాలి. ఆలోచించు, భక్తులు ఏ స్థానంలో ఉన్నావు? నువ్వు ప్రార్థనలో ఏ స్థానంలో ఉన్నావు? ఈ రోజున చాలామంది ఆత్మీయ ఉన్నతమైన స్థానాలు కోల్పోయారు. ఆత్మీయ పరంగా, ఆత్మీయ రంగాల్లో ఉన్నతమైన స్థానాల కొరకు ప్రాకులాడట్లేదు నేటి ప్రజలు. భౌతికమైన వాటిలో ఉన్నతమైన స్థానాల కొరకే పరుగులెడుతున్నారు. నీవు నీ జీవితంలో భౌతికమైన వాటి కొరకై, భౌతికమైన రంగాల్లో ఉన్నతమైన స్థానాల కొరకు ఎప్పుడు వెంపర్లాడుకు పరిగెట్టుకో. నీవు ఆత్మీయతలో ఉన్నతమైన స్థానాల కొరకై పరిగెట్టు, వాటి మీద దృష్టి పెట్టు. అయ్యా, నేను ప్రార్థించుటలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి.